నేనెందుకు తాగాలి? ఆరోగ్యం బాగోలేంది ఎవరికి, మీకా నాకా? రండి, ఆ కుర్తా తీసేయండి ముందు. షహీన్షా, మీ వీపు మీద ఈ గాయాల గుర్తులేంటి? గాయాలేమిటి? ఇది చూస్తే ఏదో గుచ్చుకున్నట్టుగా ఉంది. ఒకవేళ కరవాల విద్య అభ్యాసం చేస్తుంటే తగిలాయేమో. అలా అంటారేంటి షహీన్షా? ఇన్ని రోజులుగా మీకు ఈ అభ్యాసంలో ఎప్పుడు తగలేదుగా. ఒకవేళ పాత గాయాల మచ్చలేమో జ్యోత. అసలు ఇంత చేస్తున్నారేంటి షహీన్షా? బొత్తిగా మీ గురించి పట్టించుకోవడం మానేశారు. కొంచెం పడుకోండి, నేను వీటికి లేపనం పూస్తాను. ఇలాంటి దుస్తులు వేసుకోవటానికి నీకు సిగ్గుగా లేదు? అంత సంస్కారం లేకుండా పోయిందా నీకు? ఇదంతా చూస్తే ఏదో గందరగోళంగా ఉంది. ఆ ముస్లిం చెప్పింది నిజమే అయి ఉంటుందా? ఇలాంటి స్థితిలో షహెన్షాకి సహాయం చేయగల వ్యక్తిని నేను ఎరుగుదును. చాలా గొప్ప మాంత్రికుడు అతను. అతని పేరేమో యోగి ఉదయనాథ్. అతను కాళీమాత ఆలయం వెనుకున్న గుహలో ఉంటాడు. షహీన్షా, ఇక మీరు విశ్రాంతి తీసుకోండి. మరి మీరెక్కడికి వెళ్తున్నారు జ్యోతబేగం? మీరు ఇక్కడే ఉండండి. ఔషధం కంటే మీరు మా పక్కనే ఉంటే మాకు బాగుంటుంది. నేను ఒకసారి ఆ మాంత్రికుణ్ణి కలుసుకుని తీరాల్సిందే. నేను కాళీమాత గుడికి వెళ్ళాలి. వెళ్ళి పూజ చేయించాలి. మీరు విశ్రాంతి తీసుకోండి. నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. అయితే సరే. నేను ఆ మాంత్రికుణ్ణి కలవడానికి వెళుతున్నానని షహీన్షాకి ఎలా చెప్పాలి? ఒకవేళ వీరికి కనుక తెలిసిందంటే వీరు నన్ను ఎంత మాత్రం వెళ్ళనివ్వరు. ఆందోళనకరమైన సంగతి ఏలిక. ఆహార ధాన్యాల కొరత తీవ్రమైపోతుంది. ఎందుకంటే ఏలిక మొగలాయి సైనికులు ఆహారాన్ని రాకుండా అడ్డుకుంటున్నారు. ఎక్కడి నుంచి ఆహారం రావాలో అక్కడ కట్టుదిట్టమైన కాపలా పెట్టారు. ఏ ఊరు నుంచైతే అవి వస్తున్నాయో వాటి మీద కూడా కన్నేసుంచారు. ఏలిక, ఇదంతా ఆ మొగలాయిల ఎత్తుగడ. మనల్ని బలహీనపరిచి పట్టుకోవాలని చూస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంకొన్నాళ్ళకి తినడానికి తిండే ఉండదు. అంటే సలీం చాలా తెలివైన వాడన్నమాట. మెచ్చుకుని తీరాల్సిందే తన్ని. ఏలిక, ప్రస్తుతం మన దగ్గర ఉన్న ఆహారం కేవలం వారానికే సరిపోతుంది. ఆ తర్వాత మన సైనికులు ఏం తిని బతకాలి? సమస్య చాలా పెద్దది, కానీ దీని సంగతి నేను చూసుకుంటాను. మీరు ఆదేశిస్తే ఆ సలీంనే వధించేస్తాం. వద్దు, నాకు శత్రువు కేవలం ఆ జలాలొక్కడే. అతని కుమారుడు కాదు. తండ్రి మీద శత్రుత్వం కొడుకు మీద చూపించకూడదు. ఆ జలాల్ మన సైన్యంలో దాదాపు 30,000 మందిని చంపేశాడు. మన వాళ్లలో ఎంతో మంది వీరుల్ని అన్యాయంగా హతం చేశాడు. కనీసం పిల్లల్ని, స్త్రీల్ని కూడా విడిచిపెట్టలేదు. ఈ చిత్తోడు యుద్ధంలో సలీం స్థానంలో జలాల్ ఉండి ఉంటే నేనే వాడి తలనరికేసేవాడిని. కానీ సలీం విషయంలో నేను అలా చేయదలుచుకోలేదు. తన మీదనే దాడి చేయాలంటే యుద్ధ క్షేత్రంలో కాకుండా బహిరంగంగా చేస్తాను. కానీ ఏలిక, బహిరంగంగా వారిని వధించడం చాలా కష్టమవుతుంది. వారి సైనిక బలం మనకంటే చాలా ఎక్కువ. నాకు తెలుసు. ఈ పనంత తేలికైంది కాదని నాకు తెలుసు. కానీ మనం చేసిన ఒకే ఒక చిన్న యుద్ధం అతని సైన్యంలో కలవరం సృష్టించింది. దాన్ని బట్టి చూస్తే మనం అనుసరిస్తున్న మార్గమే సరైంది. ఇలాగే దొంగదాడులు చేస్తూ ఉండండి, వాళ్ళకి నష్టాన్ని కలిగిస్తూ ఉండండి, వాళ్ళని కలవరపరచండి. దాంతో వాళ్ళే పెద్ద పొరపాటు చేస్తారు. ఈ యుద్ధంలో అన్నింటికంటే మనకు అనుకూలమైంది ఏంటంటే మనకి వారి బలగం గురించి తెలుసు, కానీ వారికి మన గురించి తెలీదు. అలాగే ఏలిక.